హాయ్ వర్స్ దిస్ ఇస్ ప్రవీణ్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ నెంబర్ 12764 పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ ప్రతి ఆది, సోమ, మంగళ, గురు, శుక్రవారం మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ సాయంకాలం 6 గంటలకు సికింద్రాబాద్ జంక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 6:40 సికింద్రాబాద్ జంక్షన్ నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ వయా జనగాం, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట జంక్షన్ మీదుగా తిరుపతికి అయితే చేరుకుంటుంది. ఈ ట్రైన్ జనగాంకు రాత్రి 7:41, కాజీపేట జంక్షన్కు రాత్రి 8:28, ఖమ్మంకు రాత్రి 10:19, విజయవాడ జంక్షన్కు అర్ధరాత్రి 12:15, తెనాలి జంక్షన్కు అర్ధరాత్రి 12:58, ఒంగోలుకు అర్ధరాత్రి 2:38, నెల్లూరుకు తెల్లవారుజామున 4:03, వెంకటగిరికి తెల్లవారుజామున 5:19, శ్రీకాళహస్తికి తెల్లవారుజామున 5:39, రేణిగుంట జంక్షన్కు ఉదయం 6:23, తిరుపతికి ఉదయం 7:15 అయితే చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి సుమారుగా 735 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి టోటల్ జర్నీ అవర్స్ 12:35. సికింద్రాబాద్ జంక్షన్ నుంచి తిరుపతికి ట్రైన్ ఫేర్ స్లీపర్ అయితే ₹445, థర్డ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే ₹1150, సెకండ్ క్లాస్ ఏసీలో ట్రావెల్ చేయాలనుకుంటే ₹1600, అలాగే జనరల్లో ట్రావెల్ చేయాలనుకుంటే ₹235 అయితే అవుతుంది. ఇప్పుడు మనం తిరుపతి నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్ నెంబర్ 12763 పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఈ ట్రైన్ సోమ, మంగళ, బుధ, శుక్ర, శనివారాల్లో మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఈ ట్రైన్ సాయంకాలం 4:30 తిరుపతిలో అవైలబుల్గా ఉంటుంది. సాయంకాలం 4:55 తిరుపతి నుంచి అయితే బయలుదేరుతుంది. ఈ ట్రైన్ రేణిగుంట జంక్షన్కు సాయంకాలం 5:15, నెల్లూరుకు రాత్రి 7:19, ఒంగోలుకు రాత్రి 8:58, చీరాలకు రాత్రి 9:38, విజయవాడకు రాత్రి 11:15, ఖమ్మంకు అర్ధరాత్రి 12:44, వరంగల్కు అర్ధరాత్రి 2:28, కాజీపేట జంక్షన్కు అర్ధరాత్రి 2:43, సికింద్రాబాద్ జంక్షన్కు తెల్లవారుజామున 5:55 అయితే చేరుకుంటుంది. తిరుపతి నుంచి సికింద్రాబాద్కు టోటల్ జర్నీ అవర్స్ 13 గంటలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.